నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా. గూడూరులోని పురపాలక కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని కార్మికులకు యూనిఫామ్, కొబ్బరి నూనె, ఇతర వస్తువులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మమ్మల్ని గుండెల్లో పెట్టుకునేలా పాలన చేస్తాం. కాకినాడ జిల్లాలో ఉప్పాడ తీరం పరిశీలించిన అనంతరం పిఠాపురంలో జరిగిన సభలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చెరువులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి. ఇందుకూరుపేట మండలం గంగపట్న చెరువులో పడి మృతి చెందిన సప్పిడి సోలా మృతదేహాన్ని వెలికి తీయించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇరవై 24 గంటల్లోనే చోరీ సొత్తు స్వాధీనం. కావలి సమీపంలో దుండగులు దోచుకున్న 80 లక్షల రూపాయల నగదును గంటల్లోనే స్వాధీనం చేసుకుని నిందితులను గుర్తించిన పోలీసులు. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన ఏఎస్పీ సౌజన్య. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే కార్మికులు ప్రజల పట్ల దేవుళ్లని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కొనియాడారు. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు ఆయన చేతుల మీదుగా యూనిఫామ్, కొబ్బరి నూనె, సబ్బులు, పాదరక్షకులు పంపిణీ చేశారు. గూడూరు పట్టణంలోని పురపాలక కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫామ్, కొబ్బరి నూనె, సబ్బులు, ఇతర వస్తువులు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తాను కూడా మీతో కలిసి ఉద్యమాలు చేశానని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఆ సమస్యలు పరిష్కరించేందుకు ఎమ్మెల్యేగా రావడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కార్మికులకు యూనిఫామ్ కూడా అందజేయలేదని తెలిపారు. రాబోయేది వర్షాకాలం కాబట్టి సీజనల్ వ్యాధులు రాకుండా పారిశుద్ధ్య కార్మికులు పట్టణ ప్రాంతంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన వివరించారు. మీరు మస్టర్కి వచ్చి అక్కడ నుంచి ప్రతి వీధికి వెళ్ళి శుభ్రం చేస్తూ ఇక్కడ ఎన్ని రకాల గడ్డ పదార్థాలు ఉన్నా మీరు అన్నింటినీ కూడా వేరే విధంగా అనుకోకుండా ప్రజల కోసం కష్టపడి పనిచేసి మధ్యాహ్నం కూడా మళ్ళీ అదేవిధంగా పనిచేసి ప్రజల అవసరాలని తీర్చి ప్రజలు బాగుండాలా అనే ఉద్దేశంతో పనిచేసేటువంటి వాళ్ళు మీరు నిజంగా ప్రజల పట్ల మీకున్న అభిమానం చూస్తుంటే నిజంగా మీరు దేవుళ్ళు. ప్రజలు మాకు దేవుళ్ళు కాదమ్మా, మీరు దేవుళ్ళు. మీరు సేవ అందిస్తున్నారు ప్రజలకి. ఆ సేవ అటువంటి సేవ కాదు, మీరు అందించే సేవ. ఎవరు కూడా అందించలేని సేవ, ఎవరు కూడా చేయలేని సేవ. కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నామమ్మా. అలాగే ముఖ్యంగా ఎన్నో పోరాటాలు చేశారు మీరు మీ యొక్క సమస్యలు పరిష్కారానికి. నాకు తెలిసి మా కమిషన్ గారిని అడుగుతుంటే 5-6 సంవత్సరాలు అయిందన్నారు మీ గుడ్లు వచ్చి. ఏదో సంతోషం, నా చేతుల మీద ఈరోజు ఇస్తున్నాను గుడ్లు. 5-6 సంవత్సరాల నుంచి ఇదేంటంటే ఈ మున్సిపాలిటీలో పరిపాలన ఏ విధంగా ఒక ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మున్సిపాలిటీలో మేమున్నప్పుడు నేను కిరణన్న, అలాగే తెలుగుదేశం పార్టీ ప్రజానాదరణ, మా పురుషేనన్న, మేమంతా ఉన్నప్పుడు మున్సిపాలిటీలో చాలా బాగుండేది. ఈరోజు మున్సిపాలిటీ అధ్వానం అయిపోయింది. వాటర్ వర్క్స్లో అన్ని మోటార్స్ అన్నీ పోయినాయి. ఏదో 1 మోటార్ 2 మోటార్ రన్ అవుతున్నాయి. అందువల్ల నీళ్లు మనం వీలేకపోతున్నాం. మన కమిషనర్ గారు కిరణ్ అందరం వెళ్ళి చూసిన తర్వాత ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు తదితరులతో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రపు కోతను అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించారు. సర్వే విభాగం ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను చూశారు. అనంతరం పిఠాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మమ్మల్ని గుండెల్లో పెట్టుకునేలా పాలన అందిస్తామన్నారు. ఆర్థిక లోటు తీర్చి రాష్ట్రానికి నిధులు తెచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఆయన వివరించారు.
పవన్ కళ్యాణ్ అనే నేను భారత రాజ్యాంగానికి కట్టుబడి నన్ను అఖండ మెజారిటీతోటి గెలిపించిన నా పిఠాపురం పుర ప్రముఖులకు, పెద్దలకు, ప్రజలకు, యువకులకు, ఆడపడుచులకు, తల్లులకు, యువతలకు, ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, అన్ని మతాలు, ఇస్లాం, క్రిస్టియానిటీ, అన్ని కులస్తులందరికీ నేను హామీ ఇస్తున్నాను. మానవత్వాన్నే కాపాడుతాను, మీ అభ్యున్నతికే కష్టపడతాను. నేను లంచాలు తీసుకోను, నాకు అలాంటి అవసరం లేదు. మీ అభ్యున్నతికే నేను కష్టపడతాను. నువ్వు అసెంబ్లీ గేటును కూడా తాకలేవన్నారు. నేను ఎంత సీరియస్ గా తీసుకున్నా నాకు తెలియదు, నేను విన్నా వదిలేశాను. కానీ మీరు ఇచ్చిన విజయం పిఠాపురంలో మీరు చాలా సీరియస్ గా తీసుకున్నారు. మా వర్మ గారు చెప్పారు, గేటు నెట్టుకొని రావడం కాదు, బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్. కేవలం 24 గంటల్లోనే 80 లక్షల చోరీ సొత్తును నెల్లూరు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాత్రదారులు, సూత్రధారులు అందరూ ఇంటి దొంగలేనని గుర్తించారు. ఈ మేరకు నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో అదనపు ఎస్పీ సౌజన్య వివరాలు వెల్లడించారు. కావలి గ్రామీణ సమీపంలో ట్రావెల్స్ బస్సులో 80 లక్షల రూపాయలు చోరీ జరిగిన విషయం తెలియగానే నెల్లూరు పోలీసులు రంగంలోకి దిగి 24 గంటల్లోనే నిందితులను గుర్తించారు. ఈ మేరకు నెల్లూరు నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ సౌజన్య వివరాలు వెల్లడించారు. విజయవాడ నుండి చెన్నై వెళ్లే ట్రావెల్ బస్సు కావలి సమీపంలోకి రాగానే కొందరు దుండగులు తమ అకౌంటెంట్ హరినాథ్ రెడ్డిని కత్తులతో బెదిరించి అతని వద్ద ఉన్న 80 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారని చెన్నకేశవరెడ్డి అనే వ్యక్తి కావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన కావలి గ్రామీణ పోలీసులు ఘటనా స్థలంలోని సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎరుపు కారులో వచ్చిన 2 వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. కారు నంబరు, ఇతర సాంకేతిక ఆధారాలతో 24 గంటల్లోనే ఒకరిని మదనపల్లి, మరొకరిని బెంగళూరు సమీపంలో పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు లోతుగా ఆలోచించగా చెన్నకేశవరెడ్డికి నిందితులు పరిచయం ఉన్నట్లు తెలిసింది. చోరీ అంతా నాటకమని ఏఎస్పీ సౌజన్య వివరించారు. ఆ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని పరిశీలించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే 75 లక్షలు ఒక మనిషి దగ్గర, 5 లక్షలు ఒక మనిషి దగ్గర జరగడం జరిగింది. సో ఒకటి బెంగళూరు నుంచి ఒక 5 lakhs, ఇందులో ఇంకొక 2 ముద్దాయిలు ఉన్నారు, వినోద్ అండ్ రమేష్. వినోద్ అండ్ రమేష్ వీళ్ళిద్దరు కూడా ఒక హర్నాథ్ రెడ్డి అమ్మాయికి గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంగా మార్పు చేశారు. దీంతో నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన ప్రజలు క్యాంపు కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ కు వినతులు అందజేశారు. ప్రజల సమస్యలు ఆలకించి ఎమ్మెల్యే సునీల్ కుమార్ వీలైనంత త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న జై జై జై, నిన్న పేదవడన్న ముందడుగై
గుర్తుకు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా? ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా? రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా? శిలపలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని. ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని చెరువులో ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు సప్పిడి సోలాంగా గుర్తించారు. ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నం గ్రామ సమీపంలో ఉన్న చెరువులో చేపల వేటకు అదే గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే సప్పిడి సోలం అనే వ్యక్తి వెళ్లాడు. చేపలు పట్టుకునే సమయంలో ప్రమాదవశాత్తు ఆయన చెరువులో పడి మృతి చెందారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సామాజిక మార్పు విద్యతోనే సాధ్యమని, ప్రతి చిన్నారి చదువుకోవాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోరారు. కోవూరు మండలంలోని ఇనుమగుంట గ్రామంలో బాల కార్మిక నిర్మూలన చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన నేను బడికి పోతా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా చిన్నారులచే ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ల రెడ్డి, ఎంపీపీ పార్వతి, ఎంపీటీసీ సభ్యుడు సునీల్ రెడ్డి, సర్పంచ్ ప్రమీలమ్మ, నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. The outstanding staff, many doctors, రాబోయే రోజుల్లో వర్షాకాలం వస్తుంది కాబట్టి డెంగ్యూ అది మా యాంకర్ ఉంటే 100 మంది ఉన్నారు. పిఎస్సికి ఎప్పుడైనా పెద్దలు ఇట్లా విజిట్ చెప్పి వాళ్ళు ప్రజలకి మంచి జరిగేటట్లుగా చేస్తారు. అలాంటి మాకు ఎమ్మెల్యే గారు మా పిఎస్సికి విజిట్ చేయడం మేము సంతోషంగా భావిస్తున్నాము. మాకు మేడం చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే 80,000 పాపులేషన్ మా పిఎస్సికి. అంటే 80,000 పిఎస్సి, 80,000 పాపులేషన్ అంటే 2-3 పిఎస్సీలు ఉండాలి మేడం. ప్రతి మండలంలో కూడా 2 పిఎస్సీలు తప్పకుండా ఉన్నాయి. అలాగే మన కోవూరు మండలంలో కూడా ఇంకొక పిఎస్సిని ఏర్పాటు చేస్తే ప్రజలకి మంచి సర్వీస్ అందజేయగలమని చెప్పి మేడం గారికి విన్నవించుకుంటున్నాం మేడం. ఈరోజు ఇనమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పరిశీలన నిమిత్తం వచ్చినటువంటి మన గౌరవ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక పైన ప్రజాప్రతినిధులకి, హాస్పిటల్లో నేను చూసినప్పుడైతే అన్ని బాగానే చూపించారు, అన్ని ఆన్ డేట్ గానే చూపించారు. ల్యాబ్ టెక్నీషియన్ గారిని అడిగితే 60 వరకు ఇక్కడ టెస్ట్ చేసే ల్యాబ్ ఉందని చెప్పారు. 60 రకాల టెస్ట్ చేసే ల్యాబ్, అదేవిధంగా మెడిసిన్స్ కూడా సఫిషియెంట్ గా ఉన్నాయని చెప్పారు. పేషెంట్లు కూడా మాకు బాగానే ఉందని చెప్పారు. బట్ నేను ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడం, ఈ హాస్పిటల్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది సఫిషియెంట్ గా లేదు. ఇక్కడ ఎంతో మంది ప్రజలు ఉన్నారు, అందరికీ ఈ ఒక్క పిహెచ్సి సరిపోదు అని డాక్టర్ గారు ఇప్పుడే అడగడం జరిగింది. ఇంకో దానికి మనం డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారి ద్వారా, మన లోకల్ మినిస్టర్స్ ద్వారా అప్లై చేసి తప్పకుండా ఇంకొక పిహెచ్సి తెచ్చుకుంటాము. కానీ ఈ లోపల ఇక్కడ ఉన్నదాన్ని ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అందరికీ చెప్తున్నాను, వాళ్ళ ఇళ్ల దగ్గర బాగు లేకుండా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ క్లీనినెస్ అన్నిటికన్నా చాలా ముఖ్యం.
ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి వేరే హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోకూడదు. కాబట్టి దయచేసి డాక్టర్లకి, స్టాఫ్ కి, ఇక్కడ ఉన్న డాక్టర్ వాళ్ళకి అందరికీ నేను ఒకటే కోరుతున్నాను, మొట్టమొదట క్లీనినెస్ పాటించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ హాస్పిటల్ ఈ రోజు ఎమ్మెల్యే గారు వస్తున్నారని కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా. గూడూరులోని పురపాలక కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని కార్మికులకు యూనిఫామ్, కొబ్బరి నూనె, ఇతర వస్తువులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మమ్మల్ని గుండెల్లో పెట్టుకునేలా పాలన చేస్తాం. కాకినాడ జిల్లాలో ఉప్పాడ తీరం పరిశీలించిన అనంతరం పిఠాపురంలో జరిగిన సభలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చెరువులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి. ఇందుకూరుపేట మండలం గంగపట్న చెరువులో పడి మృతి చెందిన సప్పిడి సోలా మృతదేహాన్ని వెలికి తీయించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇరవై 24 గంటల్లోనే చోరీ సొత్తు స్వాధీనం. కావలి సమీపంలో దుండగులు దోచుకున్న 80 లక్షల రూపాయల నగదును గంటల్లోనే స్వాధీనం చేసుకుని నిందితులను గుర్తించిన పోలీసులు. నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించిన ఏఎస్పీ సౌజన్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.